నెల్లూరు జిల్లాలో గుర్తింపు పొందిన మత్స్యకారుల నాయకుడు, రాష్ట్ర ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిపై కొన్ని ఆసక్తికరమైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా కావలి మండలం పెద్దపట్టపాలెం పంచాయతీ నందెంపురం గ్రామంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కావ్య కృష్ణారెడ్డి తొడలు తెచ్చి సవాలు విసరడం కాదని, రానున్న ఎన్నికల తరువాత ఆయన కావలి ప్రాంతంలో కనిపించకుండా మాయమైపోతారంటూ ఆయన అన్నారు. నమస్కారం. 2024 ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రతి ఎన్నికల్లో కూడా ఇది ఆనవాయితీ. నందెంపురం గుడికొచ్చి అక్కడ అమ్మవారి ఆశీస్సులు పొంది అక్కడి నుంచి మీ గ్రామానికి రావడం, మీ గ్రామంలోనే మొట్టమొదటిసారి మాట్లాడడం, ఇది ప్రతాపన్నకి గడిచిన 3 ఎన్నికల్లో కూడా ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ 2024లో కొనసాగుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు రాజ్యసభ సభ్యులు మనందరి ప్రీతమ నాయకుడు శ్రీ బీదా మస్తానరావు గారికి, అలాగే సర్పంచ్కి, ఎంపీటీసీలకు, గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు, కాపులకు, పెద్దలకు, మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు 2014 ఎన్నికలు, 19 ఎన్నికలు, ఇప్పుడు 2024 ఎన్నికలు. 19 నుంచి 19 దాకా జరిగినటువంటి ఎన్నికలు వేరే. 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాల్ని రూపకల్పన చేసి ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ కార్యక్రమాల్ని తన ఇంటి వాకిటికి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, ఏ ఒక్క నాయకుడి ఇంటికో లేకపోతే ఏ ఒక్క అధికారి ఇంటికో పోకుండా పేదవాడి ఇంటికి వాలంటీర్లు నియమించి మీ యొక్క సంక్షేమ కార్యక్రమాలను మీ ఇంటికి, మీ బ్యాంక్ అకౌంట్ లో ఖాతాలకి జమ చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి బహుశా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీలు చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రతి పేదవాడు ఉంటే అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకు కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అందరికీ తెలుసు 14లో సోదరులు ప్రతాప్ రెడ్డి గారు గెలిచారు, 19లో గెలిచారు. వారి మనస్సాక్షి మీకు అందరికీ తెలుసు. ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. పేదవాడికి ఏదైనా అవసరమైతే సాయం చేయాలని ఆలోచన తప్ప మరొకటి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క గొప్ప లక్ష్యం ఎలా తెలుసంటే 2014లో తన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు బీదా మస్తానరావు కూడా ఈ రోజు వారికి అండగా నిలబడ్డారంటే వారి యొక్క మనసుని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 2019 ఎన్నికల్లో ఎవరైతే పెద్దలు విశ్వనాథ్ గారు పోటీ చేశారో అతి త్వరలో వారు కూడా వచ్చి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడతారంటే వారి యొక్క గొప్ప మనసు వారి అందరినీ కూడా హక్కును చేర్చుకుంటారనే దానికి ఇది నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అటుపక్క తెలుగుదేశం పార్టీలో 14లో ఒకరు, 19లో ఒకరు, 24లో ఒకరు పోటీ చేసిన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి గారే ఎదుర్కొంటారు, ఎవరైనా ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటూ ఈ రోజు ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది. కాసుకో అంటావు కదా కావ్య కృష్ణారెడ్డి, ఈ రోజు నుంచి కాసుకో, నీకు భరతం పట్టే రోజు అతి త్వరగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. జూన్ 4 నువ్వు గడిపివు, కావుల్లో ఉండవు, జన దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు ఈ ప్రాంతం వాడే కాదు, ఈ ప్రాంతంలో డబ్బు సంపాదించుకునే ఆశతో వచ్చినటువంటి వాడివి. నువ్వు ఇక్కడ ఏదో మత్స్యకారికి నువ్వేదో హార్బర్ కట్టావంటావు, నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి హార్బర్ కట్టావు. హార్బర్ తెచ్చింది మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇచ్చారు. నువ్వేదో నేనేదో మత్స్యకారుల కోసం, వారి ఔన్నత్యాల కోసం, వారి కోసం నేను ఏదో హార్బర్ కట్టాను. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి సబ్ కాంట్రాక్ట్ పొందినటువంటి వాడివే. నువ్వు మమ్మల్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడానికి వచ్చినటువంటి వాడివి. నువ్వు 2024 ఎన్నికల్లో కూడా నువ్వు గెలిచి మా మీద పెత్తనం చేయాలనుకుంటావు. నీ పెద్దలో నీ ఆటలు ఇక సాగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, మంచి మనసున్నటువంటి పెద్దలు గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని, అలాగే ఎంపీగా పెద్దలు మనందరికీ ప్రీతమ నాయకులు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తారు. వేణుంబాక విజయసాయి రెడ్డి గారు అంటే
ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి వారే మన ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసడానికి మన నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాకి వారి పార్లమెంట్ గా సభ్యులుగా వస్తున్నారు. వారికి కూడా ఆశీస్సు అందించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.